also first I was saying congratulations to Srinivas and the family here for this beautiful factory and for the opening. You can be very proud of what you have set up here. And we are at Hafele welcoming all our partners who are really helping to professionalize the market, who are investing into proper machinery to really develop the modular kitchen market, which overall is still a little bit underdeveloped. We are still only at 20% penetration of modular kitchen. So there is a huge potential in the market. So I think it's the right time to do these kind of investments. Hafele is also a partner in all of that because we are providing the hardware and all the accessories, all the fittings that are required to produce a piece of furniture. We just turned 100 years last Friday. We turned 20 years in India. I think we understand what are the customer requirements in India, how to really offer kitchen accessories, kitchen appliances, fittings that cater to the needs of the local market. And so we are very happy to be associated together to develop this market and bring it to the next level. How's the market in India? The market is very good. Like I said, overall the market is already growing. And on top of that, we are professionalizing the market by shifting more and more business from the unorganized to the organized sector. So, there is growth manifold, and I'm very happy to be here because it's always good to be in a growth market than rather being in a stagnant market like in Europe where nothing is moving. And I like the energy here in India. Things are moving in the right direction. Sir, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇవాళ ఈ ప్యానల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ మిస్టర్ ఫ్రాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హ్యాఫ్లే ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీ ఏంటంటే నార్మల్గా మీరు కిచెన్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇప్పటి వరకు ఓన్లీ ప్లైవుడ్ లేదా వుడ్ సబ్స్టిట్యూట్తోనే తయారు చేయడం జరుగుతుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇటువంటి ఎఫర్ట్ వితౌట్ యూజింగ్ ఎనీ వుడ్ సబ్స్టిట్యూట్ మెటీరియల్ లేకుండా కంప్లీట్గా అల్యూమినియం యూజ్ చేస్తా ఒక ఫర్నిచర్ చేయడం అనేది జరిగిందనమాట. దీంతో ఏంటంటే ఒకటి ఫర్నిచర్ ఒకటే కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసింది మేబీ మా సెటప్లో డోర్స్ తయారు చేసాం అల్యూమినియంతో. ఇంకొకటి వ్యానిటీ కౌంటర్స్ కూడా దాంట్లో ఎలా ఉన్నాయంటే నార్మల్గా మీరు అంటే కింద అండర్ స్ట్రక్చర్ చేయాలి, దాని తర్వాత ఏమన్నా గ్రానైట్ యూజ్ చేయాలి. అలా కాకుండా టోటల్గా 100% అల్యూమినియం పైన ఒక 1 mm కాంపాక్ట్ లామినేట్తో వీఆర్ మేడ్ అ వ్యానిటీ కౌంటర్స్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టైమ్ టేకింగ్ వెరీ ఫాస్టర్ వెన్ వీఆర్ మేకింగ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో చాలా లైట్ వెయిట్ అవుతుంది యాక్చువల్గా. అంటే గ్రనైట్ అంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత సైట్లో మోల్డింగ్ చేయటం అది ఉంటుంది. మేము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్స్ ఆల్సో మేము కంప్లీట్గా స్ట్రెయిట్ లైన్లో ఉన్నాయి. వీ కెన్ ఏబుల్ టు డూ అప్ టు 3 meters ప్లాట్ఫామ్స్ వరకు మేము వితౌట్ యూజింగ్ ఎనీ అదర్ మెటీరియల్ కంప్లీట్గా అల్యూమినియం హనీకామ్తో మేము ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేయగలుగుతాం. సో ఇటువంటి ఫెసిలిటీ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఇంకెవరి దగ్గర లేదు. మాకున్న మెటీరియల్ ఫెసిలిటీ గ్లోబల్గా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు మేము ఇంతవరకు ఇంతవరకు ఇవాళ ఫస్ట్ టైం అంటే మార్కెట్లో కానీ న్యూస్లోకి రావటం కానీ నాకు ఇప్పుడు ఇది మెషిన్స్ పెట్టిన దగ్గర నుంచి మా సప్లైస్ ద్వారా ఇప్పటికీ ఆల్మోస్ట్ నాకు ఒక 20 people అప్రోచ్ అయ్యారు. సార్ వీ వాంట్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఫర్ దిస్ ప్రొడక్ట్ ఇన్ ఇండియా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ హ్యూజ్ డిమాండ్ ఫర్ దిస్ ప్రొడక్ట్. ఎందుకంటే దీంట్లో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ఇప్పుడు మీరు వుడ్తో తయారు చేస్తే ఏదైతే మీరు టీక్ వుడ్ తీసుకున్నా నార్మల్గా ప్లైవుడ్ తీసుకున్నా టెర్మైట్ అనేది ఇండియాలో ఎక్కడ వరల్డ్ వైడ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద టెర్మైట్. సో దీంట్లో టెర్మైట్ అనేది పట్టదు. సెకండ్ థింగ్ ఇస్ దేర్ వాటర్లో మీరు తడిస్తే ఏ వుడ్ అయినా సరే కొన్ని రోజులకి పాడైపోతుంది. సో అల్యూమినియం మెటల్ కాబట్టి పాడైపోదు. ఇంకొకటి మీరు స్టీల్లో తీసుకుంటే స్టీల్ ఆల్టర్నేటివ్ ఏంటంటే వాటర్లో పడితే కొరోజన్ అవుతుంది. సో అల్యూమినియం కొరోజన్ అవ్వదు. సో దీంట్లో అండ్ ప్లస్ ఇంకోటి మీరు స్టీల్ తీసుకుంటే ఇట్ ఈస్ హెవీ వెయిట్, ఇది అల్యూమినియం లైట్ వెయిట్. సో అలా అండ్ ఇంకొకటి మేజర్ థింగ్ అంటే వార్డ్రోబ్స్ చేసేటప్పుడు షట్టర్స్ 3 meters హైట్ చేసేటప్పుడు మీరు ఏ ప్రొడక్ట్ వాడినా సరే బెండింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంటెడ్ టాల్ యూనిట్స్, చాలా పెద్ద హైట్ డోర్స్ కావాలి. ఆ డోర్స్ ప్లైవుడ్ ఏదైనా యూజ్ చేసామంటే డెఫినెట్గా ఎంత మంచి ప్లైవుడ్ యూజ్ చేసినా సరే 100% బెండ్ అయిపోతారు. సో ఇప్పుడు మా ప్రొడక్ట్ వీఆర్ గివింగ్ లైఫ్ టైమ్ వారంటీ ఫర్ ద బెండింగ్ ఆఫ్ ద షట్టర్ అనమాట. సో అది ఇస్ వెరీ స్పెషల్ అడ్వాంటేజ్. సో ఇది ఒకటే వీఆర్ స్టార్టెడ్ విత్ దట్. ఇంకొకటి నౌ వీఆర్ బీయింగ్ అల్యూమినియం ప్రాసెసింగ్ హనీకామ్తో వచ్చాం కాబట్టి నౌ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్. వీ గాట్ ఆల్రెడీ ఎంక్వైరీ ఫ్రమ్ రైల్వేస్. సో వీఆర్ గెటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వీఆర్ గెటింగ్ ఎంక్వైరీస్. సో మేబీ అంటే ఇది పెట్టేటప్పుడు వీ నెవర్ థాట్ ఈ రకంగా రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పి మేమైతే అనుకోలేదు. బట్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ ఓన్లీ ఫర్నిచర్ కానీ బట్ రెస్పాన్స్ చూసింది మాత్రం చాలా అమేజింగ్, చాలా
అన్ఇమాజినబుల్గా మాకు రెస్పాన్స్ వస్తుంది. వన్ థింగ్ ఇస్ దేర్, సో దిస్ ఇస్ బేసికలీ వీ థ్యాంక్ ఫర్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ Hyderabad is there because of our customers. We are standing here. So they 15 years since, so our this base firm is Sri Kusmara Enterprises. It is 25 years old. So it's been started in 1997. So ఇప్పుడు ఇది మాది 26th year ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టడం, and we are happy. And ఇంకొకటి సౌత్ ఇండియాలో ఎక్స్పెషల్లీ వెన్ వీఆర్ అనదర్ థింగ్ ఏంటంటే న్యూ ప్రొడక్ట్కి యాక్సెప్టెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎదర్ వెస్ట్ ఆర్ సౌత్ న్యూ ప్రొడక్ట్కి. సో అందుకని చెప్పి మేము వీఆర్ పుట్టింగ్ అప్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అండ్ బ్రింగింగ్ ఎ న్యూ ప్రొడక్ట్ టు ఇండియా.